యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం 25వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు హోజియా ప్రవక్తని గురించి మనం ధ్యానించుకుందాం. హోజియా ప్రవక్త ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించిన 19 మంది రాజులలో చివరి 7 రాజుల పరిపాలనా కాలంలో ప్రవచిస్తాడండి. దాదాపుగా 38 సంవత్సరాలు ఆయన ప్రవచిస్తాడనమాట. 760 నుంచి 722 వరకు. అంటే ఆ తర్వాత 722 తర్వాత ఉత్తర ఇజ్రాయేలు పాపం చేయటం వల్ల దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరించినా కూడా వాళ్ళు వినరన్నమాట. కనుక గత్యంతరం లేక దేవుడు ఉత్తర ఇజ్రాయిల్లో ఉన్నటువంటి ఇజ్రాయిల్ ప్రజల్ని అసిరియా రాజు షల్మనేజర్కి అప్పగిస్తాడండి. ఆ విధంగా ఇజ్రాయిల్ దేశం దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల, విగ్రహారాధన వల్ల దేవుడు వాళ్ళని ప్రపంచమంతటా చెదరగొడతాడనమాట. నేను ఇప్పుడు మీకు మ్యాప్ ద్వారా చూపిస్తాను. ఇజ్రాయెల్ దేశాన్ని ముందుగా సౌలు రాజు పరిపాలిస్తాడండి. ఆ తర్వాత దావీదు, ఆ తర్వాత సొలొమోన్ రాజు. కానీ సొలొమోన్ రాజు తర్వాత సొలొమోన్ రాజు చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఇజ్రాయెల్ దేశంలో, ఉత్తర ఇజ్రాయెల్ దేశంలో ఉన్న 10 రాష్ట్రాలని సొలొమోన్ రాజు యొక్క సేవకుడు యెరోబాంకి అప్పగిస్తాడండి. తన సొంత కొడుక్కి, సొలొమోన్ కొడుకు రెహబాంకి దక్షిణాన ఉన్న 2 రాష్ట్రాలు యూదా, ఆ తర్వాత షిమ్యోన్ అన్నమాట. అది కూడా దేవుడు చెప్తాడు సొలొమోన్తో, నీ కడుపులో పుట్టిన వాళ్ళే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తారు, నీ సింహాసనం మీద కూర్చుంటారని మీ నాన్నకి నేను వాగ్దానం చేశాను. కాబట్టి నేను ఈ 2 తెగలు నీ పిల్లలకి ఇస్తాను అని చెప్తాడు. ఎందుకంటే దక్షిణ యూదాలో దేవాలయం ఉంటుందండి, సొలొమోన్ రాజు కట్టింది. తర్వాత దావీదు సింహాసనాలు ఉంటాయన్నమాట. కనుక దావీదు వంశజుల చేతుల్లో నుంచి ఆ దేవాలయం కానీ దావీదు సింహాసనం అది వెళ్ళడము దేవునికి ఇష్టం లేదు. అంతేకాకుండా ప్రపంచంలో యెరూషలేంలో దేవుడు తాను ఉండాలని కోరుకుంటారు. 132వ కీర్తనలో చెప్తారనమాట, ఇది నేను కోరుకున్న వాసస్థలం. దేవుడు ప్రపంచమంతా తన కన్నులతో వెతుకుతూ ఉన్నారంట, నేను ఎక్కడ నివసించాలని. అప్పుడు యెరూషలేం దగ్గర వచ్చినప్పుడు ఆయన నేను ఇక్కడ నివసిస్తాను అని దాన్ని కోరుకున్నారనమాట. అందువల్లనే అబ్రహాంని హూరు అనే ప్రాంతంలో నుంచి దేవుడు ఇక్కడికి ఇజ్రాయెల్ దేశానికి నడిపించుకొని వస్తారు. ఆదికాండం 12లో అప్పుడు అది కానాన్ దేశంగా పిలువబడింది. ఆ తర్వాత యెహోషువ దాన్ని జయిస్తాడు. 12 తెగల వాళ్ళకి జనాభా లెక్క చొప్పున, అంటే 20 సంవత్సరాల పైబడిన వాళ్ళ జనాభా లెక్క తీసుకుంటారు. 12 గోత్రాలు తీసుకొని వాళ్ళకి పంచిస్తాడనమాట. తర్వాత న్యాయాధిపతులు పరిపాలిస్తారండి 12 మంది. అందులో డెబోరా మాత్రమే దేవునితో కనెక్ట్ చేసుకొని దేవుడు చెప్పినట్లుగా ప్రజల్ని నీతి మార్గంలో నడిపిస్తుంది. ఒక న్యాయాధిపతిగా, రాజకీయ న్యాయాధిపతి, రాజకీయంగా చూస్తే పొలిటికల్ జడ్జ్ అన్నమాట, కానీ ప్రజల్ని దేవుని వాక్యంలో నడిపిస్తుంది అన్నమాట. ఆ తర్వాత సమూయేలు అండి. ఆ సమూయేలు తర్వాత దేవుడు సౌల్ని రాజుగా అభిషేకిస్తాడు. అది కూడా దేవుని చిత్తం కాదండి. ప్రజలు మాకు రాజు కావాలి, మా చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరికీ రాజులు ఉన్నారు, యుద్ధంలో నడిపించడానికి మాకు కూడా కావాలి. ఇజ్రాయేల్ ప్రజలు చేసిన పాపం ఏంటంటే, ముందు నుంచి కూడా ఎడారి ప్రయాణంలో కూడా అండి, మొవాబు దగ్గర వచ్చినప్పుడు అక్కడ మొవాబీలు ఆరాధన చేస్తుంటే వాళ్ళ పండక్కి వీళ్ళు వెళ్ళి ఆరాధిస్తారు, అక్కడ పిల్లలతో వ్యభిచారం చేస్తారు. ఎంతసేపు చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారో అలా అన్యదైవంలను ఆరాధిస్తారు.
అది ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతుందన్నమాట. సో బ్రీఫ్గా మీరు చూస్తే ఆదికాండం 12 అధ్యాయం నుంచి ఈ ఇజ్రాయేల్ ప్రజల చరిత్ర ప్రారంభమవుతుందండి. ఒక్క అబ్రహాంతో, తర్వాత ఇస్సాకు, యాకోబు, తర్వాత 12 మంది కొడుకులు, 12 గోత్రాలుగా అన్నమాట. ఇంకా మొదటి రాజు సౌలు అండి. ఆయన కూడా దేవుని చిత్తం చేయడు, దేవునితో కనెక్షన్ పెట్టుకోడు, ఆయన సొంత చిత్తం చేస్తాడు. దేవుడు ఆయనని ప్రక్కకి జరిపేస్తారు. ఆ తర్వాత సౌలు తర్వాత దావీదు మాత్రము దేవుని చిత్తం చేస్తాడు. చాలా చదువుకోవాలంటే అబ్రహాం తర్వాత మీరు దావీదుని గురించి చదవాలండి. అబ్రహాం చరిత్ర ఆదికాండం 12 నుంచి ప్రారంభమవుతే దావీదు చరిత్ర 1 సమూయేలు గ్రంథంలో 16 నుంచి ప్రారంభమవుతుందండి. 16 అధ్యాయం నుంచి ఇంకా 2 సమూయేలు గ్రంథం చివరి వరకు అన్నమాట. దావీదు ఎప్పుడు 40వ కీర్తన 8వ వచనంలో ఏమంటాడంటే, ప్రభువా నీ చిత్తం చేయుట నాకు పరమానందము, నీ నీ ధర్మశాస్త్రము నా హృదయంలో పదిలంగా ఉంది అంటాడు. మరి దేవుని చిత్తమంతా ఇందులో రాశాడు దేవుడు, ఎలా మీరు జీవించాలి అని దేవుడు చెప్పాడు మోషేకి. తర్వాత ప్రవక్తల ద్వారా, ఈ 16 మంది ప్రవక్తల ద్వారా దేవుడు తన సందేశాన్ని ఇచ్చారు. తర్వాత యేసుప్రభువే మాట్లాడతారు. అపోస్తల కార్యాల నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు అన్నమాట. దావీదు ఏమంటున్నాడంటే, నీ చిత్తం చేయుట నాకు పరమానందం, నీ ధర్మశాస్త్రము నా హృదయంలో దాగి ఉంది, దాచుకున్నాను ప్రభువా, నీవు నాకు చెవులు ఇచ్చావు నీ ఆజ్ఞలు పాటించడానికి. కనుక దావీదుని గురించి దేవుడు ఏమంటారంటే, దావీదు నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయువాడు. అపోస్తల కార్యాలు 13:22లో పౌలు తన ప్రసంగంలో దావీదు గురించి చెప్తాడనమాట. అయితే ఈ దావీదు తర్వాత సొలొమోన్ రాజు అసలు ఎంత కంఫర్టబుల్ లైఫ్ అండి సొలొమోన్ రాజుది. వాళ్ళ నాన్న కష్టపడి ఇంత పెద్దగా రాజ్యాన్ని ఆయన మరి సంపాదిస్తాడు. అయితే ఆ సంపాదించి అంత సిద్ధం చేసిన తర్వాత తన కొడుకుని సింహాసనం మీద కూర్చోబెడతాడు. నాన్న దేవాలయాన్ని కట్టు అంటే కడతాడండి. 7 సంవత్సరాలు కడతాడు. ఆ తర్వాత ఇంకా తన ప్యాలెస్ని 13 సంవత్సరాలు, అసలు దావీదు ప్యాలెస్ కట్టుకున్నట్లు కానీ, ఇంకా సొలొమోన్ సింహాసనం చూస్తే ఆ సింహాసనానికి 7 మెట్లు, ఆ 7 మెట్లకి 2 వైపులా బంగారంతో చేసిన సింహపు బొమ్మలు అన్నమాట. ఎంతసేపు ఫోకస్ ఆయన మీదే ఉంటుంది సొలొమోన్కి. తన ప్యాలెస్, తన భార్యలు, తన కోసం బంగారము, ఇంకా వ్యాపారాలు, ఓడలతో వ్యాపారాలు, ఈ వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. కానీ ప్రజల మీద ఫోకస్ ఉన్నట్లు కానీ దావీదును గురించి రాయబడుతుందండి. 2 సమూయేలు 8:15లో దావీదు ప్రజల యొక్క మంచిని కోరి న్యాయంగా ఆయన తీర్పు తీర్చాడు. చక్కగా ప్రజల మేలును, క్షేమాన్ని కోరి పరిపాలించాడు. ఎంతసేపు ప్రజల్ని చక్కగా పరిపాలించడము. ఆ తర్వాత దేవునికి ఆలయం కట్టాలని తాను ఎక్కడెక్కడ వెళ్ళి మరి జయించి ఆ తెచ్చిన బంగారం తన ఇంటికి తీసుకెళ్ళాడండి. తన ప్యాలెస్కి ఆయన దేవాలయ ధనాగారంలో అంటే ట్రెజరీలో ఇస్తాడనమాట. దేవునికి ఆలయం కట్టాలి, దేవునికి ఆలయం కట్టాలి. అలాంటి తపన దావీదుకి కలిగి ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించాడు. దేవుడు తనకిచ్చిన ప్రజల్ని చక్కగా పరిపాలించాడనమాట. కానీ సొలొమోన్ ఆయన మొదటి ప్రార్థనలోని రాజు అయిన తర్వాత దేవాలయ ప్రతిష్టాపన ఆ సమయంలో చేసిన ప్రార్థన కూడా, నన్ను దేవుడు రాజుగా చేశాడు, నేను ఈ దైవాలయాన్ని కట్టాను, నేను ఫోకస్. దేవుడు ఆయనకి ఎంతో జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానంతో 3000 సామెతలు ఆయన చెప్తాడండి. 1 రాజుల గ్రంథం 4:29లో ఉంటుందన్నమాట. ఆయన జ్ఞానాన్ని వినడానికి, జ్ఞాన సూక్తులు వినడానికి చుట్టుప్రక్కల రాజులు వచ్చేవాళ్ళు. రాజులు వచ్చినప్పుడు వాళ్ళ హోదాకు తగినట్లు బంగారం, ఇంకా సుగంధ ద్రవ్యాలు, వెండి కానుకలు తెచ్చేవాళ్ళు. ఇంకా రోజు అలా బంగారం వస్తుంది, వెండి రాళ్ల కుప్పలుగా పోసేవాళ్ళు వీధుల్లో. ఇంకా తన మాటలు వినడానికి వచ్చి అందరూ కూడా జ్ఞాన సూక్తులు వినడానికి వచ్చి ఓహో అంటుంటే ఆయనకి సెల్ఫ్ గ్లోరీ అన్నమాట. మెల్లమెల్లగా దేవునికి దూరం అయిపోతాడండి.
ఎంత దూరం అయిపోతాడంటే, దేవునికి ఆలయం కట్టించిన ఆయన అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదని దేవుడు చెప్తారు. నిర్గమకాండం 34:16లో జ్ఞాని అయిన సొలొమోను మరి మోషే ధర్మశాస్త్రాన్ని చదువుతాడు, ఆయన కూడా పాటించడండి. ఆయన పాటించడు. ఆయన ఏ సూక్తులు చెప్పాడో అవి కూడా ఆయన పాటించడు అనమాట. ఆయన చెప్తూ ఉన్నాడు అంతే. ఎంత పాపం చేస్తాడంటే చివరికి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని వాళ్ళ స్త్రీలు అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని వాళ్ళ దేవతలకు కూడా గుళ్ళు కట్టించి వాళ్ళతో పాటు ఆయన వాళ్ళని ఆరాధిస్తాడు. దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిస్తారు, అయినా కూడా ఆయన దేవుని మాట వినడండి. పశ్చాత్తాపడని రాజు అనమాట ఆయన. దేవుని మాట వినడు. అప్పుడు దేవుడు చెప్తారనమాట. ఇంకా 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం చూస్తే సొలొమోను యొక్క పతనము, భార్యలు పతనం అని ఉంటుంది అనమాట. భార్యలు అని ఉంటుంది. ఇంకా అప్పుడు దేవుడు చెప్తాను, చెప్పినా కూడా నువ్వు వినట్లే కదా. ఆయన మార్చుకోడు అనమాట. అప్పుడు ఉత్తరానున్న 10 నేను నీ దగ్గర పనివాడు యెరోబాముకి ఇస్తాను, ఆయనను రాజుని చేస్తాను, నీ సొంత కొడుక్కి దక్షిణానున్న 2 భాగాలు ఇస్తాను. ఇప్పుడు మ్యాప్లో చూద్దామండి. ఇది చూడండి, ఇజ్రాయెల్ దేశం అండి. అయితే క్రీస్తు పూర్వం 931లో ఇజ్రాయెల్ దేశం 2గా విభజించబడుతుందండి. ఉత్తర ఇజ్రాయేలు, దక్షిణ యూదా. ఉత్తర ఇజ్రాయేలుని 19 మంది రాజులు పరిపాలిస్తారండి. దక్షిణ యూదా దావీదు పిల్లలు పరిపాలిస్తారు. దావీదు నుంచి 20 మంది రాజులండి. మరి ఇక్కడ యెరూషలేం వీళ్ళకి క్యాపిటల్ అండి, వీళ్ళకేమో సమారియా క్యాపిటల్గా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రవచిస్తాడు హోసియా ప్రవక్త అండి. ఇజ్రాయేలు దేశంలో ఈయన ప్రవచిస్తాడు. చివరి 7 రాజులు, అందులో చివరి రాజు పేరు కూడా హోసియా అండి. మరి ఇర్మియా అయితే ఇక్కడ ప్రవచిస్తాడు. ఇప్పుడు చూసారు కదా, ఈ ఉత్తరాన 19 మంది రాజులు పరిపాలిస్తారు కదండి. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక రాజుకి పుట్టిన వాళ్ళు కాదు. ముందు ఆయననే యెరోబాము 1 అంటారు. సొలొమోన్ రాజు యొక్క సేవకుడు అనమాట. ఆయన రాజు కాగానే విగ్రహారాధనని ప్రారంభిస్తాడండి. 2 బంగారు దూడలు చేసి ఒకటి బెతేల్లో పెడతాడు, ఇంకొకటి దానిలో పెడతాడు. ఇంకా దేవుడు ఆ తర్వాత ఒకరిని చంపి ఇంకొకరు, అట్లా అహబ్ రాజు, అట్లా వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు అనమాట. ఇంకా చివర్లో ఆ పతనానికి ముందు 7 రాజులండి. అందులో మళ్ళీ యెరోబాము, 2వ యెరోబాము అని ఉంటుందన్నమాట. వీళ్ళు ఒకరిని చంపుకొని ఒకరు అట్లా రాజులు అవుతున్నారు. కాబట్టి పొలిటికల్గా ఎంత ఇన్స్టెబిలిటీ ఉంటుందో ఈ చివరి రోజులలో అన్నమాట. క్రీస్తు పూర్వం 760 నుంచి 722 వరకు ఉత్తర ఇజ్రాయిల్లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. 2వ యెరోబాము రాజు తర్వాత ఇంకొక రాజు వస్తారండి. ఇంకొక రాజు, వీళ్ళు ఒకరైతే 1 నెల రోజు, ఒకరైతే 6 నెలలండి పరిపాలన. ఆ తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, ఆయన 1 నెల పరిపాలన. అంటే 743లోనే యెరోబాము తర్వాత ఇంకొక 3 అనమాట. అంటే 1 సంవత్సరంలో 6 నెలల తర్వాత ఒకరు, 1 నెల తర్వాత ఒకరు, ఒకరిని చంపుకొని ఇంకొకరు వస్తుంటే రాజులు అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా ప్రజల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు? ప్రజలు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా విగ్రహారాధన చేస్తూ ఉంటారండి. ఆ సమయంలో దేవుడు హోసియా ప్రవక్తని పిలుస్తాడండి. ఇప్పుడు మనం హోసియా గ్రంథానికి వద్దాము. ఇందులో 14 అధ్యాయాలు ఉంటాయి. హోసియా ప్రవక్తని పిలిచినప్పుడు దేవుడు ఏమంటారో తెలుసా అండి? నీవు వ్యభిచారిణి స్త్రీ అయిన ఆ యువతిని పెళ్ళి ఆడు అని చెప్పినప్పుడు హోసియా దేవుని మాటకి లోబడి ఆ వ్యభిచార స్త్రీ, ఆమె పేరు గోమెర్ అండి, ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఒక ప్రవక్త దేవుడు చెప్పాడు అని వ్యభిచారిణి స్త్రీని వివాహం చేసుకుంటాడు. అంటే నీతి వృక్షము అంటే అర్థం ఏంటంటే దేవుని మాటకి లోబడి జీవించడం అన్నమాట. ఎంత ఆయన మరి అది ఎంత ఆయన హృదయం గాయపడి ఉంటుందో. కానీ దేవుడే నాకు ముఖ్యం, దేవునికి మొదటి స్థానం ఇస్తానని
ఆమెను పెళ్లి చేసుకుంటాడండి. గోమెర్ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుక్కి కూడా దేవుడు పేరు చెప్తారనమాట. ఏంటంటే ఇశ్రాయేలు అని పేరు పెట్టు అని చెప్తాడనమాట. అంటే జెజ్రీల్ అనే ఆ చోట జెహు రాజు చాలా హత్యలు జరిగిస్తాడనమాట. సో నేను ఇప్పుడు ఆ రాజుని శిక్షిస్తాను అని చెప్తారనమాట. తర్వాత ఒక పాప పుడుతుందండి. పాప పుడితే ఆ పాపకి నా ప్రేమ పొందనిది అని పేరు పెట్టు, ఎందుకంటే నేను వీళ్ళని ఇంకా ప్రేమించను, వీళ్ళు నన్ను విడిచిపెట్టి మరి అన్య దైవంలను ఆరాధిస్తున్నారు. తర్వాత ఒక బాబు పుడతాడు. ఆ బాబుకి నా ప్రజలు కానివారు అని పేరు పెట్టు, హోషేయ అంటే హోసియా అలాగే పేరు పెడతాడండి. సో 3 బిడ్డలు పుట్టిన తర్వాత ఈ గోమెర్ ఏం చేస్తుందంటే వివాహానికి ముందు ఏ ప్రేమికునితో ఆమె ఉందో లవ్వర్తో మళ్ళా తిరిగి ఆ లవ్వర్ దగ్గరికి వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయినప్పుడు ఆయనకి ఎంత బాధ ఉంటుంది కదా. 3 బిడ్డలు పుట్టారు. ఆయన చూస్తే మరి ఇజ్రాయెల్ దేశంలో ప్రజలకి దేవుడు ఏ సందేశాన్ని ఇస్తే ఆ సందేశాన్ని ప్రజలకు అందిస్తున్నాడు. తన భార్య ముందు దేవుడు వ్యభిచారం చేస్తున్న మరి ఒక వేశ్యని పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత 3 బిడ్డల తర్వాత ఆమె తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. ఆ పాత ప్రియుని దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏం చెప్తారంటే హోసియాతో, నీవు వెళ్ళి ఆమెని మరలా తెచ్చుకో, ఆమెని మళ్ళా నీ దగ్గరికి తెచ్చుకొని ఆమెకి నీ ప్రేమని అందించు అంటాడు. అప్పుడు హోసియా అలాగే ప్రభా అని ఆమె ఉన్న చోట ఏ ప్రేమికునితో ఉంటుందో ఆ ఇంటికి వెళ్తాడండి. వెళ్ళినప్పుడు ఆ ప్రియునితో అంటాడు, నా భార్య కదా గోమెరు, నాకు అప్పగించు అంటే నేను అప్పగించానంటాడు. కాదు, ఆమె నా భార్య అని చెప్తే ఇదిగో నీవు వెల చెల్లిస్తేనే నేను నీ భార్య నీకు అప్పగిస్తాను. అప్పుడు హోసియా ప్రవక్త తన భార్య కొరకు గోమెరు కొరకు ఆ ప్రేమికునికి 15 వెండి నాణాలు 7 కొంచెంల యవధాన్యము అప్పగించి తన భార్యను తెచ్చుకుంటాడండి. మీకేం గుర్తు రావాలి? యేసు ప్రభు మన కొరకు తన రక్తాన్ని తండ్రికి అప్పగించి మనల్ని కొన్నాడు. సైతాను బానిసత్వం నుంచి మనల్ని విడిపించాడు. ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటాడంటే, ఇప్పుడు నీవు నా కొరకు వేచి ఉండాలి, నీవు ఆ వేశ్యావృత్తిని ఆ పడుపు వృత్తిని విడిచిపెట్టే వరకు నీవు వేచి ఉండాలి, ఆ తర్వాతనే మనము భార్యాభర్తలుగా కాపురం చేస్తాము అని దేవుడు చెప్పమంటారనమాట. అప్పుడు చెప్తాడు, అప్పుడు ఆమెకు అదే చెప్తాడు. అప్పుడు ప్రజలందరికీ తెలుస్తుంది కదండి. అప్పుడు దేవుడు ఏమంటారంటే, నీ జీవితాన్ని ఇప్పుడు ఒక సందేశంగా ప్రజలకి చెప్పు. ఎలా చెప్పాలంటే, ఇదిగో వ్యభిచారిణి అయిన స్త్రీని నేను పెళ్లి చేసుకున్నాను, తర్వాత ఆమె మళ్ళా విడిచిపెట్టి భర్తని విడిచిపెట్టి మళ్ళా పాత ప్రియుని దగ్గరికి వెళ్ళింది. నా ప్రజలారా, నా ఇజ్రాయేలు ప్రజలారా, మీరు వ్యభిచారంలో ఉన్నప్పుడు, అంటే ఆత్మ సంబంధమైనదండి, ఆత్మ సంబంధమైన అడల్టరీ, ఈ వ్యభిచారాన్ని గురించి, స్పిరిచువల్ అడల్టరీ గురించి దేవుడు చెప్తున్నారు. మీరు అన్య దైవంలో వెనకాల వెళ్ళినప్పుడు నేను మిమ్మల్ని స్వీకరించి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు నాకు వధువు, నేను మీకు వరుడు, నేను మీ భర్తని, కనుక మీరు నమ్మకమైన భార్యగా నాతో ఉండాలి. కానీ మరలా మీరు తిరిగి ఆ పాత ప్రియుని దగ్గరికి వెళ్తున్నారు, నా భార్య ఏం చేసిందో మీరు అదే చేస్తున్నారు అని దేవుడు చెప్తున్నారు. మీరు ఈ పాత విగ్రహాల జోలికి వెళ్ళకండి, లేకపోతే నేను మిమ్మల్ని శిక్షిస్తాను. మీరు నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి రండి, పశ్చాత్తాపడండి అని తన జీవితాన్ని సందేశంగా ప్రజలకి చెప్తాడండి. అందుకొరకు అనమాట మీరు ఇర్మియాని చూస్తే నువ్వు ఇక్కడ పెళ్లి చేసుకోవద్దు అంటారు. అలాగే ఎజెకియల్కి ఏం చెప్తారంటే, ఈరోజు సాయంకాలం నీ భార్య చనిపోతుంది, నువ్వు ఏడవద్దు అని.
ఏడవడం అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలామంది చనిపోతారు, శవాలు కుప్పలుగా ఉంటాయి, ఏడ్చేవాళ్ళు ఉండరు. మళ్ళీ మరుసటి రోజు సందేశం చెప్పమంటారు. ఇప్పుడు హోసియాని మీరు ఒక ప్రవక్త అండి, యాజకుని కంటే ఇంకా పైన దేవుని సందేశాన్ని విని ప్రజలకు అందిస్తున్నాడు. అందులో కూడా 7 రాజుల పరిపాలన కాలంలో అన్నమాట. ఆ రెండో యెరోబాము కాలంలో ప్రజలు ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, కానీ నైతికంగా పడిపోతారు, మారల్ వాల్యూస్ పడిపోతారు. మరి స్పిరిచువల్గా వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, ఇక్కడ అక్కడ 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 వెళ్ళి ఆరాధనలు జరుపుతున్నారు అన్నమాట. సో అప్పుడు దేవుడు చెప్తారు, నేను మిమ్మల్ని బాగా ఆశీర్వదించాను, చాలా మీకు పంటలు ఇచ్చాను, ఆస్తులు ఇచ్చాను, ఐశ్వర్యాన్ని ఇచ్చాను. అప్పుడు మీరేం చేస్తున్నారంటే నన్ను విడిచిపెట్టి అన్య దైవములకు బలిపీఠాలని కట్టి అన్య దైవములను మీరు ఆరాధిస్తున్నారు అని దేవుడు బాధపడతారండి. మీరు పుట్టినప్పుడు నేను మీకు నడకలు నేర్పాను. మనము అన్యులుగా చీకటిలో ఉన్నప్పుడు ఆ దేవుడు మనల్ని చీకటి నుంచి వెలుగు సామ్రాజ్యంలోనికి తీసుకొచ్చాడు. కొలోసి 1:13 ప్రకారం అన్నమాట. పరిశుద్ధ ఆత్మ మన ఆత్మని గర్భం ధరించి మన ఆత్మకి జన్మనిస్తారండి. తర్వాత పుట్టిన బిడ్డకి ఆకలేసినట్టుగా మన ఆత్మలో పుట్టినప్పుడు ఆత్మకు ఆకలేస్తుంది. అప్పుడు పరిశుద్ధాత్మ మనకి దేవుని యొక్క వాక్యం అనే ఆహారాన్ని మన ఆత్మకి తినిపిస్తాడు, మనకి నడకలు నేర్పిస్తాడు. ఇదిగో ఈ నీతి మార్గంలో నడవాలి అని. అదే హోసియా 11లో చెప్తారు, మీకు గోరు ముద్దలు తినిపించింది నేను కాదా, మిమ్మల్ని ఎత్తుకొని బుగ్గల కానించుకొని ముద్దు పెట్టుకుంది నేను కాదా, మీకు నడకలు నేర్పించింది నేను కాదా, అయినా కూడా మీరు నన్ను విడిచిపెట్టేశారు, ఇప్పుడు అన్య దైవములకు మీరు బలిపీఠాలని కడుతూ ఉన్నారు అని చెప్తున్నారనమాట. అయితే ఇప్పుడు పాత నిబంధనలో అయితే ఫిజికల్ అండి, భౌతికమైనటువంటి బలిపీఠాలు, అక్కడ అన్య దైవం. అయితే నూతన నిబంధన ఏంటి అంటే అంతరంగానికి సంబంధించిందండి. ఎవ్రీథింగ్ ఈ స్పిరిచువల్, ఆత్మ సంబంధమైనది. ఆశీర్వాదాలు కూడా ఆత్మ సంబంధమైనవే. ఎఫెసీ 1:3లో దేవుడు మనకి యేసుక్రీస్తు ద్వారా అన్ని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తున్నారు. మొదటి ఆశీర్వాదం ఏంటంటే మనం దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండడం అన్నమాట. పరిశుద్ధ వాక్యాన్ని చదువుకొని దాని ప్రకారము పరిశుద్ధంగా జీవించడం అన్నమాట. అది ఇంకా పరిశుద్ధ ఆత్మ మనలో నివసిస్తూ దేవుని యొక్క వాక్యాలు మన హృదయంలో రాసి మన చేయి పట్టుకొని ఆయన మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడనమాట. ఇదే నూతన నిబంధనలో ఆశీర్వాదాలు. యేసు ప్రభు మన కొరకు సిలువలో మరణించడం, ఆయన సిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ, ఆ తర్వాత పరిశుద్ధ ఆత్మ మన హృదయంలో నివసించి మనల్ని నడిపించడం అన్నమాట. రోమా 8:14లో దేవుని ఆత్మ వలన నడపబడు వారు దేవుని బిడ్డలు అని రాయబడి ఉంటుందన్నమాట. మనం ప్రభువు దగ్గరికి ఎందుకు వస్తున్నాము, ఎందుకు రావాలి అంటే ప్రభువు దగ్గరికి వచ్చి పాప క్షమాపణ అడగాలండి. మా పాపాలని క్షమించండి ప్రభు అని అడగాలి. ప్రభా మీ రక్తంలో నన్ను కడగండి యేసయ్య. యేసు ప్రభు మన కొరకు సిలువలో రక్తం చిందాడు, ఆ రక్తంతో మనం కడగబడాలి. తర్వాత పరిశుద్ధ ఆత్మని పొంది ఆత్మలో జన్మించి వాక్యాన్ని చదివి దాని ప్రకారం జీవించాలన్నమాట. కానీ మీరు బలిపీఠాలని కట్టారు. ఈ బలిపీఠం, ఈ దయ్యానికి, త్రాగుబోతు దయ్యానికి బలిపీఠం, ఈ ధనం కావాలి, ఈ సెల్ ఫోన్ కావాలి, ఈ ఇల్లు కావాలి, ఎన్ని అన్య దైవములకు మనం అంతరంగంలో బలిపీఠాన్ని కడుతున్నాం, బయట కాదు. ఈ బలిపీఠాలని మీరు కూలద్రోయండి అని ప్రభు చెప్తున్నారనమాట. అది ఇవే ఆ హోసియా వైఫ్ గోమెరు పాత ప్రియుని దగ్గరికి వెళ్తుంది. అంటే వేశ్య అంటే స్పిరిచువల్ అడల్టరీ అనమాట. దేవుడు మనకి భర్త, దేవుడు కాకుండా మిగతా వాటిని మన హృదయంలో మనం కోరుకుంటే, ఆరాధన అంటే హృదయ వాంఛ అనమాట. ఏమి కోరుకొని వేటికి బలిపీఠాలని కట్టి హృదయంలో తిండిపోతూ దయ్యానికి మనకు అర్థమవుతుంది కదా,
ఆ బలిపీఠాల్ని కూలద్రోయాలన్నమాట. ప్రభు అదే చెప్తున్నారు. లేకపోతే నేను మిమ్మల్ని శత్రువులకు అప్పగిస్తాను అని చివరిగా ఏం చెప్తున్నారంటే 14 అధ్యాయం అండి. మీరు నా దగ్గరికి రండి, మీరు నా దగ్గరికి రండి, ఆ, మీ ప్రార్థనని బలిగా అర్పించండి. దిక్కు లేని వాళ్ళకి దిక్కు నువ్వే ప్రభా, కరుణ చూపే దేవుడవు నువ్వు అని ప్రార్థించండి. అప్పుడు నేను మీ ప్రార్థన ఆలకిస్తాను. చెట్టుకి మంచు ఎలా ఉంటుందో మీకు అలా నేను ఉంటాను. మీరు పూలలాగా వికసిస్తారు. నా చెట్టు నీడలో మీరు చల్లగా జీవిస్తారు. నా నుంచి అన్ని ఆశీర్వాదాలు పొందుతారు. దేవుడి చెట్టు మనం ఆయన నీడలో ఉండాలని, అంటే బైబిల్ గ్రంథమే దేవుని మాటలు అనే చెట్టు నీడలో మనం ఉంటే అన్ని ఆశీర్వాదాలు వస్తాయి అని హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారండి. ఆ గోమెరు ఎలా వ్యభిచరిస్తుందో, పెళ్ళి అయిన తర్వాత కూడా, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా మళ్ళా విగ్రహాల జోలికి మనం వెళ్ళకూడదండి. ఇవే అంతరంగంలో విగ్రహాలు ఇప్పుడు అన్నమాట. వాటి జోలికి వెళ్ళకూడదు. ఎజెకియెల్ 36:25లో, ఎజెకియెల్ 36:25లో ప్రభు చెప్తారు, నేను శుభ్రమైన జలాల్ని చల్లి మిమ్మల్ని మీ పాపం నుండి, విగ్రహాల నుంచి నేను శుద్ధి చేస్తాను. నా ఆత్మని మీలో ఉంచుతాను. నా చట్టాలు మీలో రాసి మీరు వాటిని పాటించేలాగా చేసి నేను మీకు దేవుడు, మీరు నాకు పిల్లలు అంటారు. ముగించే ముందు ముఖ్యాంశాలు నేను ఒకసారి చదువుతానండి. మీరు స్క్రీన్ మీద చూడండి. దేవుడు నాటిన నీతి వృక్షం, హోషేయ ప్రవక్త. వాక్య భాగములు కూడా రాసుకొని చదువుకోనండి. 1-3 అధ్యాయాలు, తర్వాత 11-14 అండి. హోషేయ గ్రంథము దైవ ప్రేమను వర్ణిస్తుంది. ఈ ప్రవక్త దేవుడు చెప్పినట్లుగా వ్యభిచారిణి అయిన గోమెరును వివాహం ఆడతాడు. ఆమె 3 బిడ్డలను కనిన పిదప భర్తను విడనాడి మరలా పాత ప్రియునితో వ్యభిచరిస్తుంది. నీవు ఆమెను స్వీకరించి ఆమె పట్ల ప్రేమను చూపుము అని ప్రభు ఆజ్ఞాపిస్తాడు. హోషేయ దేవుడు చెప్పినట్లుగా ఆమెను 15 వెండి నాణములను 7 కుంచముల యవధాన్యంను ఇచ్చి కొని తెచ్చుకుంటాడు. హోషేయ వివాహమే ప్రజలకు దేవుని సందేశం. ఇజ్రాయేలు, నేను నిన్ను నీతితో, న్యాయంతో, కరుణతో, కృపతో కలకాలం నా భార్యగా చేసుకుంటాను. ఇది దేవుని అభిలాష అండి. మన విషయంలో మీ సంపదలు పెరిగిన కొలది మీరు బలిపీఠములను అధికముగా నిర్మించిరి. మన హృదయంలో బలిపీఠాలు. మీరు న్యాయము అను విత్తనములు వేసి దైవ ప్రేమను పంట కోసుకొనండి. మీరు ప్రభు చెంతకు రండు, ఆయన దీవెనలు పొందుడు. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారని నేను అనుకుంటున్నాను. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, హోషేయ 2:19-20లో మీరు చెప్తున్నారు, నేను నిన్ను నా భార్యగా చేసుకుంటాను. నీతితో, న్యాయంతో, కరుణతో, కృపతో కలకాలం నేను నిన్ను నా భార్యగా చేసుకుంటానని చెప్తున్నారు. ప్రభా, గోమెరు మరి హోషేయ ప్రవక్తని వివాహం ఆడిన తర్వాత మరలా పాత ప్రియుని దగ్గరికి వెళ్ళినట్లు మేము నాయన ఈ త్రాగుడు, ధనాశ, విందులు, వినోదాలు అనే ఈ విగ్రహాల జోలికి, ఆత్మ సంబంధమైన ఈ వ్యభిచారంలోనికి వెళ్లకుండా మమ్మల్ని కాపాడండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఆత్మ సంబంధమైన విగ్రహాల నుండి దేవుడు మనందరినీ విడిపించుదురుగాక. మన హృదయంలో యేసు ప్రభు వాక్యం, యేసు ప్రభు రారాజుగా ఉండి ఆయన మనల్ని పరిపాలించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.